నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు. మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని వెల్లడి. సులభతర వాణిజ్య విధానం, కంప్లైన్స్ ప్రొడక్షన్, సిఎస్ విజయానంద్ సమీక్ష. వీటిపై ఉత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు. శాసన మండలిలో హోంమంత్రి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణ మధ్య వరద సాయంపై చర్చ. సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బొత్స వివరణ ఇచ్చిన హోంమంత్రి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అన్నారు. లా అండ్ ఆర్డర్ డిమాండ్స్ పెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు. వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం దిశ గడిచిన 5 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. అయితే ఓ సంఘటనలు చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే, డ్రగ్స్ విపరీతంగా రాగడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి, నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి, గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. రాష్ట్రంలో సులభతర వాణిజ్యం, కంప్లైన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం, కంప్లైన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్ కేంద్ర కేబినెట్ సెక్రటరియట్కు చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందనా గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.
శాసన మండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి మంగళపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ₹1 మేమే బాధితులకు అందించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైందని విమర్శించారు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు. హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ బుడమేరు వరద దురదృష్టకరమన్నారు. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్నారు. 2005లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయని, బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లకు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు. 20% నేటికి పూర్తవలేదన్నారు. 80% పనులు పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వం వదిలేయడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు. కొవ్వొత్తులు అందించాలని ఆలోచనలు రావడం సంతోషం. విజయవాడ వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. ఇంట్లో వస్తువులకు డబ్బులు ఇచ్చాం, వాహనాలకు డబ్బులు ఇచ్చాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు విడుదల చేశాం. వరద బాధితుల్లో ఎక్కడ అసంతృప్తి లేదన్నారు. అధ్యక్ష, బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైనాయి అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణ అధ్యక్ష, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష, ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష, సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. దానికి పర్యవసానంగా మన బుడమేరు వరదలకు కూడా అందరం ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. ఇందాక అగ్గిపెట్టెల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష. కానీ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈ రోజు కరెంటు పోయి నీళ్ల లోతులు నిలువెత్తు నీళ్లలోని ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం తన పర్యటనలో భాగంగా కేదారేశ్వరపేట, వాటర్ ట్యాంక్, పూర్ణానందంపేట, బాప్టిస్ట్ పాలెం, కుద్దూస్ నగర్, పెజ్జన్పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న మ్యాన్ హోల్స్ అన్ని అధికారులు పర్యటించి రోడ్ లెవెల్లో ఉంచాలి, సైడ్ డ్రైన్లన్నీ ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయించుకుంటూ నగరంలో ఉన్న డ్రైన్లలో పూడికలు తీయాలని, కల్వర్ట్ మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వెలగపూడి లక్ష్మణ దత్తు ప్రాథమిక పాఠశాలలో పర్యటించి అక్కడున్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలల్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలను కల్పించాలని, మరుగుదొడ్లు, నీటి సరఫరా, పరిశుభ్రత ఖచ్చితంగా ఉండేటట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చూసుకుంటూ ఉండాలని అన్నారు. తదుపరి ధర్నా చౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో ప్రజలకు వచ్చే ఆహారంలో నాణ్యత నిరంతరం పరీక్షించాలని, నిర్ణీత టోకెన్లు ఇస్తున్నారా లేదా, మరుగుదొడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్యకీర్తన, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎనభై 88 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ
డిగ్రీ కళాశాలకు చెందిన 6 ఎకరాల 67 గజాల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణకు గురైన స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని కబ్జాదారుల నుండి స్థలాన్ని పరిరక్షించాలని ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, కేపీ రావు సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తు తరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఆర్ సివిఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల బీఆర్పీఎస్ రోడ్లోని కళాశాల సంస్థలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో 6 ఎకరాల స్థలంలో కొంతమంది కబ్జా చేసి కట్టడాలు నిర్మించుకున్నారని, ఆ కట్టడాలను తొలగించాలని పూర్వ విద్యార్థుల దృష్టికి కళాశాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విషయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన కళాశాల భూములను కొంతమంది స్వార్థపరుల ఆక్రమించుకోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాల స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు నిర్మించుకున్నారని చెప్పారు. కళాశాలకు చెందిన భూములు ఆక్రమణలకు తొలగించి కళాశాలకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే పక్షంలో నగర ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సంవత్సరాలుగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతోమంది మహనీయుల దాతృత్వంతో శ్రీ రాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డి గాల దాతృత్వంతో ఏర్పడినటువంటి కళాశాల 7 ఎకరాల 25 సెంట్లు అన్యాక్రాంతమైపోయి కబ్జాకోరుల్లో చిక్కుకొని విలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఉన్నటువంటి నేపథ్యంలో 2018 నుంచి కూడా 17 నుంచి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కామ్రేడ్ లంకా జానయ్య, అలాగే సిహెచ్ యుగంధర్ తదితరులు నాయకత్వం వహించి వైస్ ప్రెసిడెంట్గా ఆళ్ళ వేణు, అలాగే కోర్ కమిటీగా దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, కేపీ రావు, చెరుకూరి కృష్ణకుమార్, మహమ్మద్ ఆజం, అనేక మంది పెద్దలు, ఇక్కడ నాంచీరయ్య జాయింట్ సెక్రటరీ, అనేక మంది పెద్దలు ఈ పూర్వ విద్యార్థి నాయకులు ఈ స్థలం కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 1937లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీ రాజా రంగయ్యప్పారావు గారు, చుండూరు వెంకటరెడ్డి వారు ఒక మహోన్నత ఆశయంతో అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక బంగారు భవితను అందించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళాశాలకు ఇచ్చినటువంటి ఈ 7 ఎకరాల 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం అవుతా ఉన్నది. కానీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుందో, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక వెపన్ కాబట్టి దాన్ని ఆయుధంగా తీసుకొని పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఏ మంచి ఉద్దేశ్యంతో, ఏ సమున్నత ఆశయంతో శ్రీ రాజా రంగయ్యప్పారావు గారు ఈ యొక్క కళాశాలకు ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారో ఆ స్థలము ఆ కళాశాలకు మాత్రమే చెందాలి. 88 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ రాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డిల ప్రభుత్వ కళాశాల ఈరోజు 7 ఎకరాల 25 సెంట్ల స్థలం కోసం గత 8 సంవత్సరాలుగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఈ చరిత్ర కలిగినటువంటి కళాశాలకి సంబంధించి ఇప్పుడే ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి గారు చెప్పారు. అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ రావడంలో చాలా పెద్ద ఎత్తున ఈ కళాశాలకు ఒక చరిత్ర ఉన్నదని చెప్పి రాజావారు ఏ ఉద్దేశం కోసమైతే ఈ కళాశాల స్థలాన్ని కొని కళాశాల యాజమాన్యాన్ని చేశారో ఆ ఆశయం కోసం పూర్వ విద్యార్థులంగా మేము అహర్నిశలు దీనికోసం పోరాడతాము. అదేవిధంగా అన్ని రకాల ప్రజా సంఘాలు, ప్రజా రాజకీయ పార్టీలు అన్ని పక్షాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ స్థలం సాధించడం కోసం అన్ని రకాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ స్టాఫ్ను కానీ పూర్వ విద్యార్థులను అందరినీ కలుపుకొని ప్రస్తుత విద్యార్థులను కూడా కలుపుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. ప్రయత్నంలో ఉన్నాము. ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంని CCLR దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రభుత్వం సహకరించి ఈ స్థలాన్ని వెనక్కి ఇప్పించాలి కాబట్టి కోర్టులో మేము స్టే వెకేట్ చేయడమే మా ప్రథమ ధ్యేయం. దానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి మా ప్రార్థన. థ్యాంక్ యూ. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను
మోసం చేసిందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పథకాలన్నిటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదని తూర్పు రాబట్టారు. జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు. యువతని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయలేదని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని నిలదీశారు. యువతకు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ప్రజలకు ఎప్పుడు చేరతాయని, ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ని అమలు చేస్తారని గిరిజన వాసులు నమ్మారని, పథకాలన్నిటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదన్నారు. వీళ్ళిద్దరే గబక్కని ఇక్కడ ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఏదైనా కంపెనీ పెడితే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో, వస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద మొత్తాన్ని లోపలేస్తాడేమో. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, జీతం కోసం పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువైపోయినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పొద్దున్న లెగిస్తే 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తుంటే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టే నాయకులు ఎవరుంటారు? పెట్టుబడి పెట్టేవాడు ఎవడుంటాడు? పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందు వస్తాడు? పెట్టుబడి పెట్టకపోతే కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి? జీవన ప్రమాణాలు పెరగకపోతే ప్రజల యొక్క లివింగ్ కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుంది? అవసరమేలే. జీతం కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 10,000 కోట్లు దాటం, పెన్షన్ల కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 20,000 కోట్లు దాటం. అందుకనే 10 నెలల కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో మన ఒక్కటే. ఎందుకు పెట్టుబడులు ఎవరు పెట్టరు? పన్నులు పెంచరు. ఒకవేళ పెంచినా అండర్ గ్రౌండ్ వర్క్లో పన్నులు పెంచుతారు. రాష్ట్ర ప్రజలకి దగ్గర నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఎఫ్డిఐలు రావు, కేంద్ర ప్రభుత్వం సహకరించదు, ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావు, ఏమీ రావు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? పగ, ప్రతీకారం, డబ్బు సంపాదన, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని ఏ విధంగా అమ్మి పడేసి కోట్లు సంపాదించాలి. ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ దిగేలోపు 5,000 కోట్లు సంపాదించుకోవాలి. 200 కోట్లు పెట్టి ఎంపీగా అయితే దిగేలోపు ఒక 10,000 కోట్లు సంపాదించుకోవాలి. ఒక 2 లక్షల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి అయితే దిగేలోపు ఒక 10 లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఇదే పాలిటిక్స్. మరి పాలిటిక్స్ ఎప్పుడు మారతాయో లేదో, ప్రజల ప్రమాణాలు ఎలా మారుతాయో, రాష్ట్రంలో ఉద్యోగ అభివృద్ధి ఎలాగొస్తుందో, రాష్ట్రంలో నిరుద్యోగులు సంఖ్య ఎప్పుడు తగ్గుతుందో, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేయగలదో రాష్ట్ర ప్రజలకే ఎరుక. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గోర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవటం వల్లనే చేశానని వాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాషిణి వివరణ ఇచ్చారు. తన భర్త, అత్తమామలు పదే గోర్తి శ్రీనివాస చక్రవర్తి పేరును వాడి మాకేం భయం లేదు, మా వెనక గోర్తి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గోర్తి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్లను ప్రస్తావించడం జరిగిందని, అపార్థం చేసుకున్నా క్షమించాలంటూ వేడుకుంది. వాంబే కాలనీ హెచ్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకల సుభాషిణి మాట్లాడుతూ అత్త మామ భర్తల వేధింపుల కారణంగా ఇటీవల తన కూతురితో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత, ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వల్లనే చేశానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వ్యవహారంలో కూడా వివాదాలు జరిగాయన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ను, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషులు సూచనలు, సలహాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావును కలిసి తన సమస్యను విన్నవించుకోగా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి వద్దకు వెళ్లమని ఎమ్మెల్యే బోండా ఉమా సలహా ఇచ్చారన్నారు. విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో, భర్త కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు.
తన భర్తతో అత్తమామలతో జరుగుతున్న గొడవలు వివాదాల నేపథ్యంలో నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, రక్త శాతం కూడా 4% ఉండటం, ఆత్మహత్య చేసుకునే సమయంలో తాను పూర్తి స్పృహలో లేనని, తనకు అన్యాయం జరిగిందనే బాధలో ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి పేర్లను ప్రస్తావించవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. తన కుటుంబ తగాదాలు, ఆస్తి విషయంలో జరుగుతున్న వివాదాలలో ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తికి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి నాకు న్యాయం చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారని, వారిపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. నా భర్త అత్తమామలపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు మేకల సుభాష్ని. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టానండి. దానికి కారణం నా భర్త, అత్తమామలు, నా మరిది శివకృష్ణ. వాళ్ళ నలుగురు హెరాస్మెంట్ 10 సంవత్సరాలుగా భరిస్తున్నానండి. ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంటే 2 ఆడపిల్లలు పుట్టారని బాగా నన్ను హెరాస్ చేసేవాళ్ళు. ఇంట్లోనే ఉండి కట్నం తీసుకురామని, ఇంకా వేరే వేరే రకాల కొన్ని చెప్పలేని టార్చర్స్ కూడా పెట్టారు వాళ్ళు. నన్ను భరించలేక చాలా ఇంట్లో వరకైతే భరించా. పోయిన సంవత్సరం మే నెలలో నా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అంటే అదనంగా అమౌంట్ కావాలని హెరాస్ చేస్తుంటే నా వల్ల కాదు, నేను తీసుకురాను మా అమ్మ నాన్నల దగ్గర నుంచి అని చెప్పా. దాని విషయంగా రోజు గొడవలు అయ్యి, అంటే డ్వాక్రా అమౌంట్ గురించి కూడా నా దగ్గర నుంచి డ్వాక్రా అమౌంట్ కింద 2 లక్షలు, నా బంగారం అన్నీ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి అదనపు కట్నం కోసమని, అంటే డ్వాక్రా డబ్బులు ఇవ్వట్లేదు, నేను కట్టలేనండి, నేను కట్టలేని పరిస్థితి, నెలకు 7,000 కట్టాలి, నా వల్ల కావట్లేదు అని అంటే పోలీసులు పిలిపించి ముందు బాగానే మాట్లాడారు. తర్వాత అయితే అసలు ఏం పట్టించుకోవాలి. ఆ విషయంగా ఇంకా సిపి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్పింది ఏంటంటే, చక్రవర్తి గారని విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి దగ్గరికి అయితే కొంచెం న్యాయం చేస్తారమ్మా, మీరు అక్కడికి వెళ్తే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకుందాము అని అన్నారు. పెట్టుకుంటే నీకేమైనా న్యాయం చేస్తారు సార్ అని చెప్పారు. సరే అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే, అంటే సార్కి కుదరక కొద్ది రోజులు డిలే అయ్యింది మా విషయం. ఫస్ట్ మాట్లాడారు సార్, అయితే నా తరఫే మాట్లాడారు సార్ కూడా. కాకపోతే కొద్ది రోజులు డిలే అవటం వల్ల నాకేంటంటే సారు ఒకవేళ నా హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అలా అపోహపడ్డానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. నా భర్త అత్తమామలు ఏంటంటే మేము సార్కి 10 లక్షలు ఇచ్చేసాము, సో ఆయన మా తరఫే మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పోలీస్ స్టేషన్కి సార్తో మేము ఫోన్ చేయించుకొని మేము చూసుకుంటాం, నీకైతే న్యాయం చెయ్యం, నీకు రూపాయి ఇవ్వము, నీ పిల్లల్ని నీ పిల్లల్ని ఇంటికి రానివ్వం అని మా అత్త, మా మామ, నా భర్త, నా మరిది ఇష్టం వచ్చి పొద్దుగూకులు అంటే సార్ మీద చెప్పేవాళ్ళు, చక్రవర్తి గారి మీద చెప్పేవాళ్ళు. ఆస్తి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంజనేయులు, సాంబారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక మెమరాండంని రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగిందని చెప్పారు. నగరంలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం కోసం గత ప్రభుత్వం చేసిన మున్సిపల్ సవరణ చట్టం 44/2020ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయాలని కోరారు. ఏప్రిల్లోపు రద్దు చేయడం సాధ్యం కాకపోతే ఏప్రిల్లో పెంచే 15% ఆస్తి పన్ను పెంపుదలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఆస్తి పన్ను లెక్కించేటువంటి విధానాన్ని అద్దె విలువ మీద నుంచి ఆస్తి క్యాపిటల్ విలువ మీదకి మారుస్తూ వాళ్ళకు మున్సిపల్ చట్ట సవరణ అనేటువంటి చేశారు. 44/2020 అనేటువంటి చట్ట సవరణ వాళ్ళు చేశారు, 2020లో చేశారు. అప్పటి నుంచి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం అనేది జరుగుతూ వస్తుంది. దాన్ని ఆ రోజున ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా వ్యతిరేకించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం వ్యతిరేకించడమే కాదు, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. మేము అధికారంలోకి వస్తే సమీక్షిస్తాము అని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. సరే, గత ఏప్రిల్లో పెరుగుతుంది, ప్రతి ఏప్రిల్కి 15% చొప్పున పెరుగుతూ వస్తుంది కాబట్టి గత ఏప్రిల్లో పెరుగుతుందంటే అప్పటికి వాళ్ళు అధికారంలో లేరు, జూన్ 12న వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు మళ్ళీ ఏప్రిల్ వస్తూ ఉంది, మళ్ళీ 15% చొప్పున మళ్ళీ పెరుగుతుంది. ఆస్తి పన్ను అనేది ఆస్తి యొక్క అద్దె విలువపై నిర్ణయించాలి, కానీ
ఆస్తి యొక్క మూలధన విలువపై నిర్ణయించకూడదు అనేది మా ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయం. ఎందుకనంటే కరోనా కాలంలో ఎవరైనా సరే సాధారణంగా వాళ్ళ అవసరానికి మించి కనుక ఇల్లు ఉన్నట్లయితే దాన్ని అద్దెకిస్తారు. కరోనా కాలంలో ఆ అద్దెలు కూడా లేకుండా చాలామంది ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో మేము కూడా చెప్పాం, ఇవాళ అద్దె మీద ఆదాయం కూడా రావటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పన్నుని పెంచకండి అన్నాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు అద్దె మీద ఆదాయం మీద పన్ను తీసేసి వెంటనే మూలధనం మీద పన్ను వేశారు. ఇదేమిటాయా అని అడిగితే కొంతమంది బాధ్యులు ఏం చెప్పారంటే, మీరు అద్దె రాలేదంటున్నారు కదా, అద్దెకి రావటం లేదంటున్నారు కదా, అందుకని మీ అద్దె మీద పన్ను వేయట్లేదండి, మీకున్న బిల్డింగ్ వాల్యూ ఎప్పుడూ పెరుగుద్ది కదా, అందుకని దాని మీదే వేస్తున్నామండి అన్నారు. అటు ఎన్డీఏ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన తరువాత హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నౌకరీదో నషా నహీ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టగా అనుమతి లేదంటూ పోలీసులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నేషనల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కూటమిలోని 3 పార్టీలు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు డిఎస్సి మరియు నిరుద్యోగ భృతి వంటివి తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. यूथ कांग्रेस के स्टेट प्रेसिडेंट इंचार्ज सभी साथ हैं और आज यूथ कांग्रेस प्रोटेस्ट कर रही है. हमारा जो नेशनल अभियान है, आंदोलन चल रहा है, नौकरी दो नशा नहीं, उसके लिए आज मैं आंध्र प्रदेश पे आया हूँ. पूरे देश में ये जो आंदोलन है ये 16 फरवरी 2024 से शुरू हो चुका है और ये चलता जाएगा जब तक सोई हुई एनडीए सरकार, बीजेपी की सरकार जागती नहीं है. एक वक्त था जब यूपीए की सरकार थी तो 20 लाख से ज़्यादा नौकरियां आंध्र प्रदेश को मिली थी. एक वक्त था जब यूपीए की सरकार थी तो 1 करोड़ से ज़्यादा युवा जो थे वो कॉरपोरेट सेक्टर में काम करने का उनको मौका मिला. और ये जो एनडीए सरकार आई है, इन्होंने वादा किया था कि 20 लाख नौकरियां देंगे, 20 नौकरी भी नहीं दे पाए अभी तक. इन्होंने वादा किया था कि आंध्र प्रदेश के युवा को 3000 रुपये स्टाइफन हर महीने मिलेगा, लेकिन उसको वो भूल चुके हैं. इन्होंने वादा किया था कि टीचर्स की भर्ती करेंगे, लेकिन एक भी नोटिफिकेशन आज तक नहीं मिली है. तो मुझे कोई हैरानी नहीं हो रही है. पूरे देश में यहाँ जिस स्टेट में एनडीए की सरकार है वो वादा करके भूल जाते हैं और फिर उनको जुमलों का नाम देते हैं. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారి నేతృత్వంలో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ గారి నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా అందరికీ కూడా మత్తు పదార్థాలు వద్దు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అనేటువంటి నినాదంతో యువజన కాంగ్రెస్ జాతీయ ఆందోళన చేస్తోంది. దాంట్లో భాగంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసినటువంటి ప్రభుత్వం ప్రప్రథమ సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి.
నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ అలిగేషన్ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ ఇచ్చిన మినిట్స్ ను తక్షణమే అమలు చేయాలని ఏఐటియుసి నాయకులు సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఆప్కాస్ ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ గత ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసిందని గుర్తు చేశారు. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. తమకు కావాల్సింది సత్కారాలు, గుర్తింపులు కాదని వేతనాలు పెంచి ప్రభుత్వ సెలవులు ఇస్తే కుటుంబాలతో సంతోషంగా ఉంటామన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోర్మామిల సుబ్బరాయుడు, ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన, కార్పొరేషన్లో నెలకొన్నటువంటి సమస్యలపైన రాజకీయ వేధింపులు వీటిని ఆపాలని చెప్పి తదితర డిమాండ్ల మీద, వాటితో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి మినిట్స్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మార్చి ఫిబ్రవరి 17 నుంచి దశల వారీ చేపడతా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఆప్కస్లో రిటైర్మెంట్ అయిన వారి కార్మికుల స్థానంలో కావచ్చు, లేదా మరణించినటువంటి కార్మికుల స్థానంలో కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగకపోవడం మూలంగా పనిభారం అనేటువంటిది ఉన్న కార్మికుల పైన పడింది. జనగణన 14 ఏళ్లుగా లేకపోవడం మూలంగా ఇవాళ పట్టణాలు, నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, చెత్త ఉత్పత్తులు ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. ఉన్న కార్మికులపైనే విపరీతమైనటువంటి శ్రమదోపిడి జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర పురపాలక శాఖ సహాయ మంత్రి ఇవాళ ప్రకటన చేశారు. రాష్ట్రానికి 4 మున్సిపల్ స్మార్ట్ సిటీలకు గాను 1942 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ప్రకటించడం జరిగింది. అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖ కావచ్చు, కాకినాడ కావచ్చు. ఈ స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రధానమైనటువంటి క్లీన్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, లేదా ఇంజనీరింగ్, వాటర్ సెక్షన్ తదితర రంగాల కార్మికులకు కావచ్చు, ఇసుమంతా కూడా నయా పైసా కూడా ఇవాళ వాటి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పెట్టుబడిదారులకేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీని గౌరవ సలహాదారులుగా కూడా ప్రకటించింది. ఇవాళ పత్రికల్లో చూస్తే మరి పెట్టుబడిదారులు రావాలంటే స్మార్ట్ సిటీలు కానీ క్లీన్ సిటీలుగా ఉంచేటువంటి పారిశుద్ధ్య బాధ్యత తీసుకున్నటువంటి మున్సిపల్ కార్మికుల సామాజిక భద్రత మీద, పర్మనెంట్ అంశాల మీద ఎందుకు చోద్యం చూస్తూ ఉందని చెప్పేసి మేము ఇవాళ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మాకు మహిళా దినోత్సవం రోజు, లేకపోతే ఆగస్టు 15తో జనవరి 26వ తారీఖులో మాకు మీ సన్మానాలు, మీ రివార్డులు మాకు వద్దు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాలను అమలు చేయాలని సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రజాగళం యాత్రలో మంత్రి లోకేష్ తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష విజయవాడ ధర్నా చౌక్లో జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని నినాదించారు. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ ప్రజాగళం యాత్రలో మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సమస్యలను వివరించగా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖలో ఎంతో కీలక పాత్ర పోషించేది తామేనని, ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. నా పేరు కళ్యాణి, మాది ప్రకాశం జిల్లా. ఈరోజు సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో ముఖ్య నాయకత్వంతో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 22 రోజులు సమగ్ర శిక్ష ఉద్యోగులు 25,000 మంది 22 రోజులు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. కానీ ఆ సమ్మె తాలూకు ఒప్పందాలు ఇచ్చారు, కానీ ఏవి అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువగళం పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మేము సమ్మె చేసేటప్పుడు హామీ ఇవ్వడం జరిగింది.
యువగళం పాదయాత్రలో నేను కూడా కలిసి అడగడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికి మేము ఈ 9 నెలల కాలంలో పలుమార్లు విద్యాశాఖ మంత్రివర్యులను కావచ్చు, అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, ఎంతోమందిని కలిసినప్పటికీ కూడా మా మీద చిన్న కనికరం కూడా లేకుండా ఎటువంటి దృష్టి సారించలేదు. అందుకని ఈరోజు వారికి మా వేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ దీక్ష ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రోజైనా మా వేదనని అంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు అతి తక్కువ జీతంతో విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కుటుంబ పోషణ చాలా భారంగా జరుగుతూ ఉంది. ఇచ్చేటటువంటి అరాకొర వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఈ అరాకొర ఇచ్చే వేతనాలు చెల్లించకపోగా ఇచ్చే వేతనాలతో కుటుంబ పోషణ కష్టమైపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యాశాఖలో ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరికీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మన ముఖ్యమంత్రి వర్యులకి అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులకు కూడా తెలియజేస్తున్నాం. శ్మశానంలో పనిచేస్తున్న కాటి కాపరుల సమస్యలపై అసెంబ్లీ చర్చించి పరిష్కరించాలని కుల వివక్ష పోరాట సమితి కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. కాటి కాపరులుగా పనిచేస్తున్న వారందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపరుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ప్రదర్శన చేపట్టి అనంతరం ధర్నా చౌక్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ శ్మశానంలో ఉండే కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వృత్తులుగా గుర్తించేటువంటి పాలకులు శ్మశానాల్లో వృత్తి నిర్వహించేటువంటి కాటి కాపర్లను నేటికి వృత్తిగా గుర్తించలేదని చెప్పేటువంటి ఒక బాధతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల్లో గుంతలు తీసి పూడ్చి కర్రలు పేర్చి కాల్చేటువంటి కాటి కాపర్లంతా ఇక్కడికి వచ్చే మా రకమైనటువంటి మా గోడును ఆందోళన రూపంలో వెళ్ళబోసుకుంటా ఉన్నాం. అయ్యా 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఈ 2025 సంవత్సరాల పాటు అనేక రకాల వృత్తుల వ్యవస్థ పుట్టిన తర్వాత మనుగడలో ఉన్నాయి. కానీ కాటి కాపర్ల వృత్తి ఎందుకు మనుగడలో లేదు? ప్రభుత్వాలు ఎందుకు ఆ రకంగా మా వృత్తిని వృత్తిగా గుర్తించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు చనిపోయినా అది పాలకులైనా అధికారులైనా లేదు ఈ సమాజంలో సామాన్యులైనా లేదా రోగం వచ్చినా కుళ్ళినా ఉబ్బినా మా చేతులతో పుట్టి ఆ రకంగా శ్మశానంలో గుంత తీసి పూడుస్తూ ఉన్నాం, కర్రలు పేర్చి కాలుస్తూ ఉన్నాం. కానీ మాకు ఎలాంటి సామాజిక భద్రత అనేటువంటిది ఈ సమాజంలో లేదు అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. మీరు కనుక చూస్తే శ్మశానాలు చాలీ శ్మశానాలు ఉంటా ఉన్నాయి. తవ్విన కాడే తవ్వుతూ ఉన్నాం. తవ్వితే శవం సంపూర్ణంగా కుళ్ళిండదు, పుర్రె సంపూర్ణంగా కుళ్ళిండదు, ఎముకలు కుళ్ళిండవు. వాటిని మా చేతులతో పుట్టి బయట వేస్తున్నాం. మాకు ఆరోగ్య బీమా లేదు, ప్రమాద బీమా లేదు. మా పిల్లలు ఒక అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నారు. అందుకోసమే అయ్యా ఇప్పటికైనా మా వృత్తిని వృత్తిగా గుర్తించండి, మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించండి, మాకు ఆరోగ్య బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించండి. మేము బతికేందుకు 2 ఎకరాల భూమి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మేము పనిచేసే శ్మశానాలు కూడా ఇలా భూములు కబ్జా అవుతూ ఉన్నాయి. చివరికి చనిపోయేటప్పుడు పూడ్చేటువంటి శ్మశానాలు కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు. మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని వెల్లడి. సులభతర వాణిజ్య విధానం, కాంప్లైన్స్ ప్రొడక్షన్ సిఎస్ విజయానంద్ సమీక్ష. వీటిపై ఉత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు. శాసన మండలిలో హోంమంత్రి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణ మధ్య వరద సాయంపై చర్చ. సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బొత్స వివరణ ఇచ్చిన హోంమంత్రి.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.